సెప్టెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దాతృత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాతృత్వానికి మరో పేరుగా నిలిచిన ప్రపంచంలో ఉన్న అనాథలకి, వృద్ధులకి, కుష్ఠవ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వ్యాధి వారికి అనేక మందికి సేవలు చేస్తూ తమ తుది శ్వాసని వీడిన మదర్ తెరీసా మరణించిన రోజు 1997 సెప్టెంబర్ 5వ తేదీన కలకత్తాలో వారు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థని 1950లో ఏర్పాటు చేసి కలకత్తాని కేంద్ర స్థానంగా పెట్టుకొని ప్రపంచంలో దాదాపు 120 దేశాల్లో ఆ సంస్థ పనిచేస్తూ ఉంది. 610 సంఘాలను ఏర్పాటు చేసింది. జీవితాంతం ఆమె బ్రహ్మచారిగా ఉంటూ సేవలు అందిస్తూ అనేక రకాలైన సత్కారాన్ని పొందింది. నోబెల్ శాంతి బహుమతిని పొందింది. భారతరత్నగా గుర్తింపు పొందింది. రామన్ మెగసెస్ అవార్డుని పొందింది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతి కొద్దిమంది మహిళల్లో మదర్ తెరీసా ఒకరుగా ఉన్నారు. మదర్ తెరీసా అల్బేనియా దేశంలో 1910లో జన్మించి 7 సంవత్సరాల కాలంలోనే తండ్రిని కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆ అనంతరం భారతదేశానికి వచ్చి ఇక్కడ భారత పౌరసత్వాన్ని పొంది పేదలకి అండగా నిలిచారు. అనేక మత సంస్థలు వారిని విమర్శించినా, ఎన్నో అవమానాలు చేసినా వాటన్నిటి తట్టుకొని తన సేవా తత్పరతని చివరి వరకు కొనసాగించింది. మదర్ తెరీసా వారు చేసిన కృషిని గమనించి 2012లో ఐక్యరాజ్య సమితి వారి మరణించిన రోజును అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవంగా ప్రకటించింది. వరల్డ్ చారిటీ డేగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన స్వచ్ఛంద సంస్థలు, మానవతా సంస్థలు, దాతృత్వం గల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అత్యధిక పేదలకి అండగా ఉండటం, అనాథలుగా ఉన్న పేదలకి విద్యను అందించడం, ఆరోగ్యాన్ని అందించడం, పౌష్టిక ఆహారాన్ని అందించడం, వసతి కల్పించడం, వృద్ధుల్ని కాపాడటం, వీటితో పాటు కుష్ఠవ్యాధిగ్రస్తులు లేదా ఎయిడ్స్ లాంటి జబ్బులకి గురైన వాళ్ళు ఇలాంటి వారికి అండగా ఉండటం అనేది మదర్ తెరీసా యొక్క దినచర్య. వారు మరణించిన తర్వాత భారత ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియల్ని నిర్వహించారు. కోట్లాది మంది ప్రజలు దుఃఖించిన పరిస్థితిని గమనిస్తున్నాం. పోప్ జాన్ పాల్ వారి మరణానంతరం క్రిస్టియానిటీలో అత్యున్నతమైన పురస్కారం దైవ ఆశీర్వాదాన్ని ప్రకటించారు.